న్యూస్, వాస్తవాల ప్రతిబింబం. వెల్కమ్ టు బీ న్యూస్. బులెటిన్లో ముందుగా ముఖ్యాంశాలు. కాకినాడ జిల్లా తాళ్లరేవు మండల ఆయకట్టు భూములకు శుక్రవారం ఇరిగేషన్ అధికారులు, నాయకులు గంగామాతకు ప్రత్యేక పూజలు నిర్వహించి కాలువ నీటిని విడుదల. కాకినాడ జిల్లా తాళ్లరేవు మండల ఆయకట్టు భూములకు శుక్రవారం ఇరిగేషన్ అధికారులు, నాయకులు గంగామాతకు ప్రత్యేక పూజలు నిర్వహించి కాలువ నీటిని విడుదల చేశారు. స్థానిక ఇరిగేషన్ కార్యాలయం, డివైడింగ్ డ్యాం వద్ద తాళ్లరేవు మండలం వాటర్ డిస్ట్రిబ్యూటరీ కమిటీ వేగేసిన భాస్కర్ రాజు, నీటి సంఘాల అధ్యక్షులు, అధికారులతో కాలువగట్టుకు ఇరుపక్కల ఉన్న సమస్యల పరిష్కారం గురించి మాట్లాడారు. ఈ కార్యక్రమంలో పోలేకూరు పి మర్రవరం సర్పంచులు వెంటపల్లి నూకరాజు, పంపన రామకృష్ణ, నీటి సంఘం అధ్యక్షులు అల్లూరి రామకృష్ణంరాజు, దూలిపూడి గోపాలరావు, మొగల్తూరి శ్రీనివాసరావు, అల్లూరి సాయిరాజు, టేకుమూడి లక్ష్మణరావు, ఉంగరాల వెంకటేశ్వరరావు, రైతులు తదితరులు పాల్గొన్నారు. కాలువ నీరు చైర్మన్ గారు, ఆ విధంగానే అధికారుల సమక్షంలో, ఇంకా రైతుల సమక్షంలో విడుదల చేయడం జరిగింది. వేసవకాలం తర్వాత ఈరోజు మనకు నీరు వస్తుందనంటే కూటమి ప్రభుత్వం వచ్చిన వెంటనే మనం మంచినీళ్ళు అందిస్తున్నాం. చాలా సంతోషం. చంద్రబాబు నాయుడు గారు ఎంతో శ్రద్ధతోటి ఈ కార్యక్రమాలన్నీ కూడా ఈ రైతులకు ఏ విధమైన ఆటంకం లేకుండా చక్కగా నీరు అందించడానికి కృషి చేస్తారని వాళ్ళందరికీ ఉద్బోధించడం జరిగింది. మొన్న దాళవాకి కొంచెం ఇబ్బందులు పడ్డారు. అవన్నీ కూడా అధిగమించి అధికారులు, చైర్మన్లు, రైతులు అందరూ కూడా కష్టపడి నీరు తెచ్చుకుని బంగారు భవిష్యత్తు, బంగారు బాటా చేసుకున్నారు పంటని. ఆ విధంగా జరగాలని మనసా వాచా కోరుకుంటూ ఈ 12వ తారీఖు అయిన తర్వాత 13వ తారీఖు మనం ఈ కార్యక్రమం చేసుకున్నాం. చక్కగా ఈ తొలకరి అయిన తర్వాత కూడా రబీకి కూడా మంచి పంట పండుద్దని మనం మనసా వాచా కర్మనే కోరుకుంటూ ఇక్కడ మాకు కూడా అవకాశం కలిగజేసిన ఇక్కడ చైర్మన్లకి, ఆ విధంగానే వారి యొక్క సంఘానికి
అధికారులకి అందరికీ కూడా హృదయపూర్వక నమస్కారాలు. థ్యాంక్ యూ. అంబేద్కర్ కోనసీమ జిల్లా కొత్తపేట నియోజకవర్గం ప్రముఖ పుణ్యక్షేత్రం కోనసీమ తిరుమలగా ప్రఖ్యాతి వహించిన వాడపల్లి శ్రీ వెంకటేశ్వర స్వామివారి ఆలయం వద్ద భక్తుల సౌకర్యార్థం నిర్మితమవుతున్న వకులమాత అన్నదాన భవనం, పార్కింగ్ కేంద్రం, రహదారి నిర్మాణ పనులను శుక్రవారం కొత్తపేట శాసనసభ్యులు బండారు సత్యనందరావు పరిశీలించారు. అంబేద్కర్ కోనసీమ జిల్లా కొత్తపేట నియోజకవర్గం ప్రముఖ పుణ్యక్షేత్రం కోనసీమ తిరుమలగా ప్రఖ్యాతి వహించిన వాడపల్లి శ్రీ వెంకటేశ్వర స్వామివారి ఆలయం వద్ద భక్తుల సౌకర్యార్థం నిర్మితమవుతున్న వకులమాత అన్నదాన భవనం, పార్కింగ్ కేంద్రం, రహదారి నిర్మాణ పనులను శుక్రవారం కొత్తపేట శాసనసభ్యులు బండారు సత్యనందరావు పరిశీలించారు. అభివృద్ధి పనులను సమీక్షించారు. ఎటువంటి లోపాలు తలెత్తకుండా అభివృద్ధి పనులు త్వరితగతిన పూర్తి చేయాలని ఆలయ అధికారులకు సూచించారు. ఆలయంలో జరుగుతున్న నిత్య అన్నదానాన్ని పరిశీలించారు. భక్తులకు లభిస్తున్న సౌకర్యాల గురించి, అన్నదానం ఏర్పాట్ల గురించి, భోజనం ఎలా ఉంది వంటి అంశాలను భక్తులను అడిగి తెలుసుకున్నారు. అనంతరం కూటమి ప్రభుత్వం ఇచ్చిన హామీ మేరకు నేడు 20,000 నుండి 25,000 వరకు పెంచి నాడు నేడు బ్రాహ్మణులకు ఆ చెక్కును అందజేశారు. ఈ కార్యక్రమంలో తెలుగు రైతు ప్రధాన కార్యదర్శి ఆకుల రామకృష్ణ, ముదునూరి వెంకటరాజు, ఆలయ కార్యనిర్వహణ అధికారి నల్లం సూర్య చక్రధర్రావు తదితరులు పాల్గొన్నారు. టోటల్ ఎగ్జిస్టింగ్ ఎంత ఉంది? అందులో 10 feet కట్ చేస్తే ఒక 10 minutes కట్ చేస్తే ఎంత వస్తుంది? 10 minutes కట్ చేస్తే నెట్ ఎంత వస్తుంది? అది ఇది కలిపి వర్క్ అడిగితే మరి అడగాలి. మనం డబల్ రోడ్ చేద్దాం. డబల్ రోడ్ లేట్ అవుద్ది. ముందు లైట్ అవునండి. ఒకవైపు రావులపురం సెంటర్లో ఎంతున్నాను. ఇది ఒక 400 అంటే బాగా హై వోల్టేజ్ మంచి కేంద్రపాలిత ప్రాంతమైన యానాంలో ప్రభుత్వ పాఠశాలలో గత సంవత్సరం 9వ తరగతి చదువుకున్న విద్యార్థులకు సైకిల్ పంపిణీ చేసే కార్యక్రమంలో స్థానిక ఎమ్మెల్యే గొల్లపల్లి శ్రీనివాస్ అశోక్ ముఖ్య అతిథిగా పాల్గొని చిన్నారులకు సైకిళ్లను పంపిణీ చేశారు. కేంద్రపాలిత ప్రాంతమైన యానాంలో ప్రభుత్వ పాఠశాలలో గత సంవత్సరం 9వ తరగతి చదువుకున్న విద్యార్థులకు సైకిల్ పంపిణీ చేసే కార్యక్రమంలో స్థానిక ఎమ్మెల్యే గొల్లపల్లి శ్రీనివాస్ అశోక్ ముఖ్య అతిథిగా పాల్గొని చిన్నారులకు సైకిళ్లను పంపిణీ చేశారు. యానం కమలా నెహ్రూ బాలికల పాఠశాల, రాజీవ్ గాంధీ ఇంగ్లీష్ మీడియం స్కూల్, మహాత్మా గాంధీ బాలుర పాఠశాల, కనకాలపేట ప్రభుత్వ పాఠశాలల్లో సుమారు 120 సైకిళ్లను విద్యార్థులకు పంపిణీ చేశారు. ఎమ్మెల్యే మాట్లాడుతూ ప్రతి ఒక్కరూ బాగా చదువుకొని మంచి పేరు తీసుకురావాలని ఆశీర్వదించారు. మిగిలిన పాఠశాలలో ఆయా పాఠశాల ప్రధానోపాధ్యాయుల చేతుల మీదుగా పంపిణీ చేయాలని ఆదేశాలు ఇవ్వడం జరిగింది. ఈ కార్యక్రమంలో విద్యాశాఖ అధికారి పంపన ప్రవీణ్, ఏడీపీసీ కమిటీ ప్రభాకర్, చింతా జోగి మరియు ఆయా పాఠశాల ప్రధాన ఉపాధ్యాయులు పాల్గొన్నారు. ముందుగా అందరికీ కూడా ఒక్కొక్క స్కూల్ పంచిపెట్టడం వల్ల లేట్ అవుతుంది. అందులో వచ్చిన అందరికీ కూడా నిజంగా సారీ అని చెప్పాలి. ఎందుకంటే ఇక్కడ కూర్చుంటే వేడిగా ఉంది. పేరెంట్స్ అందరికీ కూడా సడన్ ప్రోగ్రామ్ అండి. స్టార్ట్ అయిన తర్వాత వెంటనే అవ్వాలన్నారు. త్వరగా ముగించేదానికి చెప్పేది ఏంటి అంటే, ఈ గవర్నమెంట్ లో ముఖ్య ఉద్దేశం కూడా పేద ప్రజలకి, గవర్నమెంట్ స్కూల్లో చదివే వాళ్ళకి అందరికీ అన్ని అందాలని ఉద్దేశంతో ఎన్డీఏ గవర్నమెంట్ లో ల్యాప్టాప్లు అయితే ఏమైనా ఉంది, ఇలా సైకిల్ అయితే ఏమైనా ఉంది, లేకపోతే గవర్నమెంట్ స్కూల్లో చదివిన పిల్లలకి 10% రిజర్వేషన్ అనేది అందించాలని చెప్పి ఎన్డీఏ గవర్నమెంట్ ప్రతి ఒక్కరికి కూడా అన్ని సదుపాయాలు ఇచ్చి అన్ని రకాల్లో కూడా అండగా ఉండాలని ముఖ్య ఉద్దేశం. గవర్నమెంట్ స్కూల్లో కూడా ప్రైవేట్ స్కూల్కి ఏమాత్రం తక్కువ కాదని చెప్పడానికి ఇవన్నీ కూడా చేయడం. దాని పిల్లలందరూ కూడా రేపొద్దున మీరు రాసే నెక్స్ట్ క్లాస్కి వెళ్ళేటప్పుడు కూడా నెక్స్ట్ వచ్చే పిల్లలకు కూడా గవర్నమెంట్ స్కూల్లో కూడా మాకు అన్ని ఫెసిలిటీస్ ఉన్నాయి, కొంచెంగా అన్ని ఏర్పడుతున్నాయనే సందేశం అన్ని అందరికీ కూడా తెలియజేస్తారని ముఖ్య ఉద్దేశం. కాబట్టి నిజంగా లాస్ట్ టైం ఇక్కడ సైకిల్ ఇచ్చినప్పుడు ఉన్న పరిస్థితి ఏంటంటే చేతిలో 2-3 అయిపోయినా ఉన్నాయి. ఆ రోజు దీనికి ఏంటి ఏదో ఒక సొల్యూషన్ ఉండాలంటే కొంచెం మనం ఒక కంప్లైంట్ లాగా రేస్ చేయడం జరిగింది. ఈ రోజు నిజంగా ఇప్పుడు వచ్చిన తర్వాత చెప్తున్నారు చాలా మంచి క్వాలిటీ వచ్చింది, ఈ రోజు ఇవి నిలబడతాయని. కాబట్టి మీరు అందరూ కూడా చాలా జాగ్రత్తగా నడుపుతారని, అదేవిధంగా ఈ కార్యక్రమాన్ని పిలిచి
అధ్యక్షత వహించిన మన ఇంటర్ డిపార్ట్మెంట్ వారికి, మన చిత్ర జ్యోతి గారికి, అదేవిధంగా అందరికీ కూడా ధన్యవాదాలు తెలుపుకుంటూ సెలవు తీసుకుంటాం. విద్యార్థులందరూ దగ్గర క్లాస్ పెట్టాలి, సైకిల్ డిస్ట్రిబ్యూట్ చేస్తున్నారు కాబట్టి పేరెంట్స్ వచ్చింది పాస్ అవుతూ 99.7% వచ్చింది. మీరు అందరూ సార్ సెకండ్ సార్ అందరూ అలంకరించిన మన డెలిగేట్ కేసీ లక్ష్మీనారాయణ గారికి, అదేవిధంగా మేడం గారికి, టీచర్స్కి, ప్రతి ఒక్కరికి కూడా పేరు పేరున ధన్యవాదాలు. ఈ కార్యక్రమం ముఖ్య ఉద్దేశం ఇందాక మన డెలిగేట్ గారి మాటల్లోనే అర్థమవుతుంది. ఏంటి అంటే గవర్నమెంట్ స్కూల్ అనేది ఏమాత్రం తీసుకోదు ప్రైవేట్ స్కూల్ కానీ ముఖ్య ఉద్దేశంతో పిల్లలందరికీ కూడా సైకిల్స్, ల్యాప్టాప్స్, రెయిన్ కోట్స్, బుక్స్ అని అందరికీ కూడా అందించాలి అని చెప్పి ఈ గవర్నమెంట్, ఎన్డీఏ గవర్నమెంట్ పూర్తిగా మీ అందరికీ మా పిల్లలు గవర్నమెంట్ స్కూల్లోనే చదువుతున్నారు, దానికి ఏంటి ప్రైవేట్ స్కూల్ అయితే ఇంకా బాగా చేస్తున్నారు అనేది ఏమాత్రం తీసుకోకుండా ఈరోజు ఈ గవర్నమెంట్ లో ల్యాప్టాప్ ఇచ్చాను మన చేతిలోనే. ఇప్పుడు మంచి సైకిల్స్ ముందు అవసరం అయితే ఇబ్బందిగా మా చేతితో పడితే రెండు మొక్కలు అయిపోయేలా ఉండే పరిస్థితి వస్తే దాన్ని వెంటనే అది ఎంత కాస్ట్ ఏంటి అని చెప్పి మనం అడిగిన వారికి ఈరోజు హీరో సైకిల్స్ అందరికీ వచ్చినాయి అంటే చాలా మంచి ఉద్దేశం. అదేవిధంగా ఈ గవర్నమెంట్ స్కూల్లో చదువుతున్న పిల్లలకి 10% రిజర్వేషన్ పెట్టారు. అది నిజంగా ఏ రాష్ట్రంలో కూడా అది లేదు. అది నిజంగా మెచ్చుకోవాల్సిన అంశం. ఎందుకంటే సుమారు కోట్లు విలువ చేసే మెడికల్ సీట్ కానీ అన్నీ కూడా పేద ప్రజలకి నా కొడుకుని డాక్టర్ చేయాలో, మా పాపని డాక్టర్ చేయాలో, లేకపోతే మంచి మంచి స్థాయిలో ఉంచాలనే ఉద్దేశంలో ఉంటారు. దానికి ఈరోజు నరేంద్ర మోడీ గారు ఇప్పుడు చెప్పినట్టు ఆయన అనేక రిజర్వేషన్స్తో పిల్లలందరూ కూడా ఇప్పుడు మన జరిగిన ఎలక్ట్రికల్ ఎగ్జామ్ కానీ చాలా ఎగ్జామ్స్లో కూడా అన్ని పొందుతూ ఈరోజు కంకాపాటు కానీ అనేక గ్రామస్తులు అందరూ కూడా అన్ని రకాలుగా కూడా ఈ గవర్నమెంట్ నుంచి మంచిగా పొందారు. అదేవిధంగా మీ నెక్స్ట్ ఇంకా చదివే దాంట్లో కూడా ఆ పిల్లలకి గవర్నమెంట్ స్కూల్లో చదివితే మెడికల్ సీట్ కూడా అది ఒక పాయింట్స్ యాడ్ అవుతున్నాయంటే అది చాలా మంచి ఉద్దేశం. కాబట్టి ఈ ముఖ్య ఉద్దేశం ఏంటంటే ఫ్రీగా ఇవ్వడానికి అన్ని గవర్నమెంట్లు చాలా సార్లు ఉంటాయి, మీకు చాలా పుస్తకాలు ఇస్తారు, అన్నీ ఉంటాయి. కానీ దీనికి ఓకే సార్, ఓకే సార్. నెక్స్ట్ డాక్టర్ బిఆర్ అంబేద్కర్ కోనసీమ జిల్లా ముమ్మిడివరం. అహ్మదాబాద్ విమాన ప్రమాదంలో మృతులకు ముమ్మిడివరం తెలుగుదేశం పార్టీ నివాళులు. పార్టీ కార్యాలయంలో జరిగిన కార్యక్రమంలో గుజరాత్ మాజీ ముఖ్యమంత్రి విజయ్ రూపానీ మరియు ప్రయాణికులు, విమాన సిబ్బంది, పలువురు యువ డాక్టర్లు మృతికి సంతాపం తెలిపిన టీడీపీ నాయకులు, కార్యకర్తలు.
నెక్స్ట్ డాక్టర్ బిఆర్ అంబేద్కర్ కోనసీమ జిల్లా ముమ్మిడివరం. అహ్మదాబాద్ విమాన ప్రమాదంలో మృతులకు ముమ్మిడివరం తెలుగుదేశం పార్టీ నివాళులు. పార్టీ కార్యాలయంలో జరిగిన కార్యక్రమంలో గుజరాత్ మాజీ ముఖ్యమంత్రి విజయ్ రూపానీ మరియు ప్రయాణికులు, విమాన సిబ్బంది, పలువురు యువ డాక్టర్లు మృతికి సంతాపం తెలిపిన టీడీపీ నాయకులు, కార్యకర్తలు. కూలిపోవడం అదే ఫ్లైట్లో ఉన్న వ్యక్తులు మన కాకుండా ఒక హాస్పిటల్కి సంబంధించి ట్రైనింగ్ అక్కడ కూడా పడిపోవడం, వాళ్ళతో దాంట్లో వ్యక్తులు కూడా చనిపోవడం చాలా దురదృష్టకరం. మరి వారి యొక్క పవిత్రాత్మక శాంతి చేకూరాలని మన తెలుగుదేశం పార్టీ తరఫున వారికి ఒక నిమిషం మౌన పడదు. స్కిల్ డెవలప్మెంట్ కార్పొరేషన్, డిపార్ట్మెంట్ ఆఫ్ ఎంప్లాయ్మెంట్ ట్రైనింగ్, సీడ్ ఏపీ ఆధ్వర్యంలో నిర్వహిస్తున్న మెగా జాబ్ మేళాను ప్రారంభించిన అనపత్తి శాసనసభ్యులు నల్లమిల్లి. అనపత్తిలో శ్రీ సాయి మాధవి డిగ్రీ కాలేజీలో ఏపీ స్కిల్ డెవలప్మెంట్ కార్పొరేషన్, డిపార్ట్మెంట్ ఆఫ్ ఎంప్లాయ్మెంట్ ట్రైనింగ్, సీడ్ ఏపీ ఆధ్వర్యంలో నిర్వహిస్తున్న మెగా జాబ్ మేళాను ప్రారంభించిన అనపత్తి శాసనసభ్యులు నల్లమిల్లి రామకృష్ణారెడ్డి, అనపత్తి తెలుగుదేశం పార్టీ ఇన్ఛార్జి నాయకులు నల్లమిల్లి మనోజ్ రెడ్డి. ఏపీ స్కిల్ డెవలప్మెంట్ కార్పొరేషన్, డిపార్ట్మెంట్ ఆఫ్ ఎంప్లాయ్మెంట్ ట్రైనింగ్, సీడ్ ఏపీ ఆధ్వర్యంలో నిర్వహిస్తున్న మెగా జాబ్ మేళాను ప్రారంభించిన అనపత్తి శాసనసభ్యులు నల్లమిల్లి. అనపత్తిలో శ్రీ సాయి మాధవి డిగ్రీ కాలేజీలో ఏపీ స్కిల్ డెవలప్మెంట్ కార్పొరేషన్, డిపార్ట్మెంట్ ఆఫ్ ఎంప్లాయ్మెంట్ ట్రైనింగ్, సీడ్ ఏపీ ఆధ్వర్యంలో నిర్వహిస్తున్న మెగా జాబ్ మేళాను ప్రారంభించిన అనపత్తి శాసనసభ్యులు నల్లమిల్లి రామకృష్ణారెడ్డి, అనపత్తి తెలుగుదేశం పార్టీ ఇన్ఛార్జి నాయకులు నల్లమిల్లి మనోజ్ రెడ్డి. ఈరోజు ఆంధ్రప్రదేశ్ స్కిల్ డెవలప్మెంట్ కార్పొరేషన్ ఆధ్వర్యంలో, ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వ ఆధ్వర్యంలో ఇక్కడ సాయి మాధవి విద్యా సంస్థల సౌజన్యంలో ఈరోజు ఇక్కడ మెగా జాబ్ మేళాని నిర్వహించుకోవడం జరుగుతూ ఉంది. ఈ కార్యక్రమానికి అధ్యక్షత వహించిన సాయి మాధవి విద్యా సంస్థల అధినేత జనార్దన్ గారికి, వేదికపై ఉన్న కూటమి నాయకులకు, మీడియా మిత్రులకు అందరికీ పేరు పేరున నా హృదయపూర్వక నమస్కారాలు. అదేవిధంగా ఈ కార్యక్రమానికి వచ్చిన హాజరై భవిష్యత్తును నిర్ణయించుకోవడం కోసం, ఈ కార్యక్రమాన్ని ప్రయోజనం తీసుకునే విధంగా ఈ కార్యక్రమానికి హాజరైన మా వృద్ధులందరికీ శుభాకాంక్షలు, ఆశీస్సులు అందిస్తూ, ఏదైతే కూటమి ప్రభుత్వం ఏర్పడే ముందు కూటమి నాయకత్వం ముఖ్యంగా చంద్రబాబు నాయుడు గారు, విద్యాశాఖ మంత్రి నారా లోకేష్ గారు ఆ రోజుకి యువతకు ఉద్యోగాల అవకాశాలు కల్పిస్తాం, యువతకు పెద్దపీట వేస్తాం, తద్వారా యువత భవిష్యత్తుని చక్కగా తీర్చిదిద్దుతాం, ఈ ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాన్ని యువతకి దిశానిర్దేశం చేసే విధంగా తీర్చిదిద్దుతాం, అనేక ఉద్యోగ అవకాశాలు కల్పిస్తాం, దాదాపు 20 లక్షల ఉద్యోగాలు కల్పించడమే ధ్యేయంగా పనిచేస్తాం హామీ ఇవ్వడం జరిగింది. ఆ హామీకి అనుగుణంగానే ఇవాళ ఈ కార్యక్రమాలు ప్రారంభించుకోవడం జరిగింది. ముఖ్యంగా ఇటీవల కాలంలో ఈ స్కిల్ డెవలప్మెంట్ ఆధ్వర్యంలో ఇది కేంద్ర ప్రభుత్వం కూడా మినిస్ట్రీ ఆఫ్ స్కిల్ డెవలప్మెంట్ అండ్ ఎంటర్ప్రెన్యూర్షిప్ కూడా దీనిలో భాగస్వామ్యం వహిస్తూ ఉంది. సంకల్ప పేరుతో అందరి భాగస్వామ్యంతో, అంటే డబుల్ ఇంజిన్ సర్కారు వస్తే మేలు జరుగుతుందని ముఖ్యంగా పెద్ద ఎత్తున యువత మొన్నటి ఎన్నికల్లో కూటమికి వారి మద్దతు తెలియజేశారు. ఈ రుణం తీర్చుకోవడంలో ఈరోజు బాధ్యత వహిస్తూ
ఈ కార్యక్రమాలు మొట్టమొదటిసారిగా ఇక్కడ అందరి నియోజకవర్గంలో మన తూర్పుగోదావరి జిల్లాలో మొట్టమొదటిసారిగా ఈ కార్యక్రమాన్ని అనపర్తి నియోజకవర్గంలో నిర్వహించుకుంటా ఉన్నాం. దీనికి సంకల్పించిన స్కిల్ డెవలప్మెంట్ అండ్ ట్రైనింగ్ సంబంధించిన అధికార యంత్రాంగానికి, దీనికి సౌజన్యం అందించిన సాయి మాధవి విద్యా సంస్థల వారికి హృదయపూర్వక కృతజ్ఞతలు తెలియజేసుకుంటూ, ముఖ్యంగా యువతని ఒక విషయంలో మీరంతా చక్కటి సందేశాన్ని గ్రహించాల్సిన అవసరం ఉంది. గతంలో కూడా 2014-19 అధికారంలో ఆనాడు కొత్త ప్రభుత్వం అధికారంలో ఉండగా జాబ్ మేళాలు నిర్వహించడం, తద్వారా యువతకి ఉద్యోగ అవకాశాలు కల్పించడం జరిగింది. ఈ చదువు అనేది ఒక నిరంతరమైన ప్రక్రియ. మనకు ఉద్యోగం వచ్చింది, ఇక్కడితో సాటిస్ఫై అయిపోదాం అనేది ఆలోచించకుండా చదువు అనేది ఒక నిరంతర ప్రక్రియగా భవిష్యత్తుని దిశానిర్దేశం చేసే వారధిగా చదువును భావించాలి. ముఖ్యంగా అబ్దుల్ కలాం గారు లాంటి వ్యక్తుల్ని మీరు ఆదర్శంగా తీసుకోవాల్సిన అవసరం ఉంది. ఆయన ఏ స్థాయికి అయినా రక్షణ రంగంలో అత్యున్నత స్థాయికి ఎగబాటినప్పటికీ కూడా ఆయన నిరంతరంగా విద్యార్థిగా ఉన్న విషయం ఒకసారి ప్రతి ఒక్కరు ఆలోచన చేయాల్సిన అవసరం ఉంది. అదేవిధంగా ఇంజనీరింగ్లో అత్యుత్తమైన విధానాన్ని నిర్వహించిన మాస్టర్ ఉన్న విశ్వేశ్వరయ్య గారు నిరంతర విద్యార్థిగా ఉండడం ద్వారా ఇవాళ మనకి ఈ వర్తమాన కాలంలో ఏఐసి అధినేత డాక్టర్ నాగేశ్వరరెడ్డి గారు ఒక నిరంతర విద్యార్థి, ఒక పరిశోధనాత్మకమైన విషయాల పట్ల అవగాహనతో ముందుకు పెడుతూ తను వెళ్ళడమే కాకుండా సమాజాన్ని ముందుకు తీసుకెళ్తున్న వ్యక్తులు. ఆ దిశగా ప్రతి విద్యార్థి నిరంతర విద్యార్థిగా ఉంది. మీరు ఈరోజు ఒక ఉద్యోగాన్ని తీసుకున్న భవిష్యత్తులో ఎదగడం కోసం ఆర్థికంగా ఎదగాలి, మీరు విజ్ఞానంలో ఎదగాలి, రెండు విషయాలని అవగాహన చేసుకుని ఆ దిశగా వెళ్ళాలి. 2019-24 మధ్యన యువతకి ఉపాధి అవకాశాలు కల్పించే విధంగా ఎటువంటి చర్యలు ఆ రోజు తీసుకోలేదు. ఆ రోజు యువతని తప్పుదారి పట్టించే విధంగా మారక ద్రవ్యాలను ప్రోత్సహించడం, యువతని తప్పుదారి పట్టించే మార్గంలో వ్యవహరించడం, ఇటువంటి కార్యక్రమాలు మాత్రమే ఆ రోజు చేపట్టడం జరిగింది. మరలా ఇవాళ యువతకి అవకాశాన్ని కల్పించాలి, యువతను ప్రోత్సహించాలనే దిశగా ఇవాళ జరుగుతూ ఉంది. ముఖ్యంగా ఈ సంవత్సర కాలంలో విద్యాశాఖ శాఖ మంత్రి ఉన్న నారా లోకేష్ గారి ఆధ్వర్యంలో అనేక కంపెనీలు ఈ రాష్ట్రంలో పెట్టుబడులు పెట్టడం కోసం ముందుకు వస్తూ ఉన్నాయి. పెద్ద ఎత్తున పెట్టుబడిని ఆహ్వానించడం, తద్వారా పెట్టుబడులు పెట్టడానికి ప్రోత్సాహాన్ని ఇవ్వడం, రాష్ట్రంలో అనుకూల పరిస్థితిని ఏర్పాటు చేయడం, ఇది భవిష్యత్తులో మీ అందరికీ ఉపయోగపడుతుంది. అంబేద్కర్ కోనసీమ జిల్లా పి గన్నవరం నియోజకవర్గం అయినవెల్లి మండలం ప్రసిద్ధిగాంచిన శ్రీ క్షణముక్తేశ్వర స్వామివారి ఆలయంలో పట్టపగలే చోరీ. ముఖ మండపం ద్వారా తాళాలు, గర్భగుడిలో ఉన్న ట్రంకు పెట్టె తాళం పగలగొట్టిన ఆగంతకుడు. ఆధారాలు సేకరిస్తున్న క్లూస్ టీం. అంబేద్కర్ కోనసీమ జిల్లా పి గన్నవరం నియోజకవర్గం అయినవెల్లి మండలం ప్రసిద్ధిగాంచిన శ్రీ క్షణముక్తేశ్వర స్వామివారి ఆలయంలో పట్టపగలే చోరీ. ముఖ మండపం ద్వారా తాళాలు, గర్భగుడిలో ఉన్న ట్రంకు పెట్టె తాళం పగలగొట్టిన ఆగంతకుడు. అర్చకులు గమనించి పోలీసులకు సమాచారం ఇవ్వడంతో రంగంలోకి దిగిన క్లూస్ టీం. ఆధారాలు సేకరిస్తున్న క్లూస్ టీం. ఆధారాలు తెలియకుండా సీసీ కెమెరాలకు మరో పక్కకు తిప్పి వాటిని విభూది పూసి చోరీకి పాల్పడిన ఆగంతకుడు. చోరీ సొత్తు తెలియాల్సి ఉంది. స్వామివారికి వెండి నాగాభరణం పడగతో సహాంటి ఇది ఒకటే ఉంది. మరి ఇప్పుడు వెండి నాగాభరణాలు మేము లేకుండా కొంచెం
లేదు నాకు ఈ వార్తలు ఇంతటితో సమాప్తం. నమస్తే. బీ న్యూస్, వాస్తవాల ప్రతిబింబం.